అందరి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వాగ్దానం చేత మీరందరూ ఎంతో బలపరచబడుచున్నారని నేను విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే 119వ కీర్తన 168వ వచనం. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి, నీ ఉపదేశంలోను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు ఎంతో మంచి వాగ్దానం చేత మనల్ని దర్శిస్తుంటున్నాడు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. మన యొక్క ప్రతి మార్గములట ప్రభు ఎదుట ఉన్నవి కాబట్టి మనం ఏ విధంగా నడుస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం అనేది అంతే ప్రభుకు తెలుసండి. ఒకవేళ నువ్వు త్రొట్టుపడి ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నట్లయితే క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నువ్వు ముందు అడుగు వేసినట్లయితే తప్పకుండా ప్రభు నీ యొక్క జీవితాన్ని మరలా నూతనమైన ఆశీర్వాదంలోనికి నడిపించే దేవుడు అంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నావా, నీ జీవితంలో ఏది పొందుకొని లేకపోతే అది తప్పకుండా నీ మార్గంలో సరిగ్గా ఉన్నట్లయితే తప్పకుండా ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో చేయనంటున్నాడు. మీరు వేసారిపోవద్దు, చింతపడద్దు. ప్రభు ఎదుట మీ కార్యములు అన్నీ సఫలం చేయడానికి ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఈ దిన వాగ్దానం చేత ఎంతమంది అయ్యా రిసీవ్ చేసుకొని తండ్రి నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. అటు బిడ్డలందరినీ మీరు దీవించి సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.